నమస్తే. మెట్రో 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 ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్రం దాకా దీని మీదనే చర్చ. మొన్నటిదాకా రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి మధ్య పెద్ద గొడవ జరిగింది. మేము జపాన్ నుంచి అప్పు తెస్తే ఎల్ఎన్టీ వాడికి కట్టడానికి, దాన్ని టేక్ ఓవర్ చేయడానికి మేము అప్పు తెస్తే ఆ అప్పును ఆపినవు, నువ్వే చెప్పినవని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పెద్ద గొడవ పెట్టుకున్నారు. కట్ చేస్తే తెల్లారే మళ్ళీ ఇద్దరు కలిసి కేంద్ర మంత్రి ముందు ప్రత్యక్షమయ్యారు. అరే ఇంత సడన్గా ఎట్లా కలిసిరు అన్నది అందరికి ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకుంది. చివరికి కేంద్రం అరే మీరు ఒక్కరే ఎందుకుంటారు, ఇంట్లో మేము కూడా పార్ట్నర్లుగా ఉంటాం, మేము కూడా వాటాదారుగా ఉంటాం, మీరు జపాన్ నుంచి ఎందుకు లోన్ తెస్తున్నారు, మేమే ఇప్పిస్తాం ఇక్కడ ఒక బ్యాంకు దగ్గర నుంచి అని కేంద్రం అన్నదట. దానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడట. అరే రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, దేశంలో చదువు విషయంలో, వైద్యం విషయంలో, ఇంకా ఉపాధి విషయంలో, పరిశ్రమల విషయంలో ఎక్కడా లేని పొత్తు ఈ మెట్రో మీద ఎందుకు ఎట్లా కుదిరింది సడన్గా? చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు పాశం యాదగిరి సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది సార్ ఈ స్టోరీ. మరి అది ఎందుకో అర్థం కాలేదు నాకు. అది మీకేమైనా అర్థమైందా సార్? ఇప్పుడు ఈ మెట్రో ఏం లేదు, అన్ని రాజకీయ పార్టీలకు కాంట్రాక్టర్లు పైసలు వస్తాయి. మనం చూసిన మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు. మేఘా కృష్ణారెడ్డి అన్నారం సుందిల్ల మేడిగడ కట్టిన మొత్తం కూలిపోయినాయి. మేఘా కృష్ణారెడ్డి ఆస్తులు జప్తు చేసిర్రా, జైలు పెట్టిండ్రా. ఎల్ఎన్టీ కట్టింది, అది మిగతా 90 ఏమో మెగా కట్టాడు, ఇదేమో ఎల్ఎన్టీ కట్టింది. పంప్ హౌస్లు ఈ 3 పంప్ హౌస్లు మళ్ళీ ఈయన కట్టిండు. అవి కూడా కూలిపోయినాయి. ఎల్ఎన్టీ కట్టినా, మెగా కృష్ణారెడ్డి కట్టినా, ఎవరు కట్టినా కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేయలే, వాళ్ళ మీద కేసులు పెట్టలే, ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇన్ని 3 లక్షల కోట్లు పోయినాయి. ఏమైంది? మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల కట్టిస్తున్నాడు. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ జోజిలా గీజిలా లాంటి అక్కడ హిమాలయ ఆయనతోటి కట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లను పట్టుకుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళ కొంత మాకు కొంత. ఇప్పుడు మెట్రో కూడా అదే. మెట్రో కట్టేటప్పుడు తెలంగాణ ప్రజలందరూ, హైదరాబాద్ ప్రజలు అపోజ్ చేసింది మొట్టమొదటి వచ్చినప్పుడు. ఎందుకంటే హైదరాబాద్లో చారిత్రక కట్టాలని పోతాయని భయం అయింది అప్పుడు. ఇప్పుడు మీరు మెట్రో ఎక్కిపోండి, పూర్వం చారిత్రక కట్టాలు ఇవ్వడం కనిపిస్తున్నాయా? ఏవి కనిపిస్తలేవు. కూలగొట్టే ప్రయత్నం కూడా జరిగింది అప్పుడు, అడ్డం వస్తుందని. అప్పుడు గొడవ అయింది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూలగొడతారేమో భయం అవుతుంది, బంగ్లాలు పోతాయి. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు, ప్రాజెక్ట్ అయినా మెట్రో అయినా ఇంకోటైనా, ఇండ్లు పోతే వానికి ఎంత నష్టం వస్తుంది? రోడ్డు మీద పడతారు కదా. మళ్ళీ పునరావాసానికి ఖర్చు అవుతుంది కదా. పునరావాసం చేస్తున్నాయి ఆ ప్రభుత్వాలు, ఏమి చేస్తలేవు. వాళ్ళకి రిహాబిలిటేషన్ పట్టించుకోరు. వాడు చేస్తాడు, ఫుట్పాత్ మీద ఉంటాడు, బిచ్చమడుకుంటాడు. ప్రభుత్వాలు పట్టించుకో. వాళ్ళకు పునరావాసం కలిగిస్తే జరిగే ఖర్చు, దాన్ని సోషల్ కాస్ట్ అంటారు, సామాజిక వ్యయం. అది కూడా లెక్కేసి చేయండి. మీరు మెట్రో కట్టేటప్పుడు సామాజిక వ్యయం ఎంత, మెట్రో వల్ల నిర్వాసితులే ప్రజల పునరావాసానికి ఎంత ఖర్చు అవుతుంది, అది కూడా లెక్క తీసి చెప్పండి ప్రజలకు. అది చెప్పరు. ఏ ప్రాజెక్ట్ కట్టినా చెప్పరు, ఏ పరిశ్రమలు పెట్టినా చెప్పరు. జనాన్ని తరిమేస్తారు, చంపుతారు, చచ్చిపోతారు. చూస్తున్నాం కదా, మనం ఫార్మాసిటీ పెడితే ఎంతమంది చచ్చిపోయారు. ఇప్పటికి రోగాలు వస్తున్నాయి కదా. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి 52 మంది చచ్చిపోయారు. 4 చంపేసి 22 ముదిరేసుకొని చచ్చిపోయి, 18 మంది గుండెపొడి చచ్చిపోయి, ఇంకా చచ్చిపోతూనే ఉన్నారు. వాళ్ళ 9,000 ఎకరం లాక్కున్నారు. ఏమైంది? ఇంతమంది చచ్చిపోయినారు. ఆ వ్యాయామం ఎక్కడని చెప్పినరా? ఏ బ్రాకెట్ పెట్టినా సామాజిక వ్యయం లెక్కనే ఉంటుంది. ఇప్పుడు అప్పుడు అందుకనే అపోజ్ చేసిన దాన్ని. ఇప్పుడు కూడా చాలా మళ్ళీ సామాజిక వ్యయం చాలా ఉంటుంది. దాని పేరే చెప్పరు. కాంట్రాక్టర్లకు, ప్రభుత్వాలకు. ఇప్పుడు వీళ్ళు మేము గవర్నమెంటే దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నాం అంటున్నారు కదా, ఇక ప్రైవేట్ ఓన్ దగ్గర నుంచే మేము తీసుకుంటాం జనరల్ గా ఇక్కడ నుంచి అక్కడ ఇస్తారు. మరి ఇదేందో మరి వీళ్ళ మిగతా పనులు చూసినప్పుడు వీళ్ళకి ఇంత ప్రేమ ఎక్కడిది గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థల మీద అనుమానం అనేది ఒకటి. అంటే ఇది చేతికి అందాక మాట మాట్లాడతారు, చేతికి అందినాక లేని చేయమని కూడా చెప్తారు. ఏది నమ్మేటట్లేదు. లేదా పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. కానీ పీపీపీ అంటే ఏంటంటే, దీని చుట్టూ టెండర్లది ప్రక్రియ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. టెండర్లు ఉంటాయి. వీళ్ళు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత టెండర్ల గోల్మాల్ ప్రక్రియ అంతా, టెండర్ల గోల్మాల్ పైసలే. అట్లా కూడా ఉంటుంది. పీపీపీ అంటే కూడా మోసమే. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు. పీపీపీ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్స్. పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ ప్రాఫిట్స్ మళ్ళీ ఇస్తారు. పీపీపీ జరుగుతుంది. 4 పీపీలు వస్తాయి, 4 పీలు వస్తాయి. దీన్ని ఒకటి ఏం చేస్తున్నారంటే, ఓల్డ్ సిటీ అంతా తీసుకొని పోయి ఫ్యూచర్ సిటీ దాకా చేస్తారు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని పోయి ఫ్యూచర్ సిటీలో భూములు నిర్వాసితులు అవుతున్నారు కదా జనం, వాళ్ళకి పునరావాసం లేదు కదా. సో అక్కడ ధరలు పెరగాలంటే అక్కడ భూములు ఉండొచ్చు వీళ్ళందరి రాజకీయ నాయకులు అందరూ. మీకు రాయదుర్గం నుంచి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మెట్రో అంటే ఆ దారిలో ఉన్న భూములన్నీ వీలే కదా. వీలే కదా. ఇక్కడ నుంచి అక్కడ దాకా మళ్ళీ ఫ్యూచర్ సిటీ దాకా అంత వాళ్ళ వ్యాపారాల దాకా వాళ్ళ భూములు ఉన్నాయి. అక్కడ కోకాపేట అసలు ఆడ ట్రాఫిక్ ఏముందో అర్థం కాదు మరి. కోకాపేటకి మెట్రో అంటున్నారు. ఇవన్నీ పోయినాక ఏమవుతుంది, వాళ్ళ రియల్ ఎస్టేట్కి పనికి వస్తాయి. తర్వాత జనం నిర్వాసితులు వాటిని పట్టించుకోరు. ఇవన్నీ చేసి చివరికి జనానికి ఏం మిగల్చరు. దీంట్లో అందరి లాభాలు కలిసి ఉంటాయి. అన్ని పార్టీలు పగటిపూట మీరు అన్నట్టు ఇంతకుముందు అంత వ్యతిరేకించుకున్నారు, తర్వాత కలిసిపోయినారు. అసలు అంత తిట్టుకున్నారు. తెల్లారు చూస్తారు కేంద్ర మంత్రి ముందు ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళు పగటిపూట అందరు చూసిన కెమెరాల ముందు నిన్ను జీరుతామంటే నిన్ను జీరుతాం, నిన్ను జీరుతామంటే నిన్ను జీరుతామని చెప్పుకుంటారు. ఏవై కెమెరాలు లేనప్పుడు పగటిపూటనేమో చీరుతాం రాత్రిపూటనేమో చీర్స్ అంటే చీరుతాం పోయి చీర్స్ అయిపోతుంది. చీర్స్ అది తీర్థం తీసుకున్నప్పుడు చీర్స్ అవుతుంది. ఇది రాజకీయ పార్టీలకు ప్రయోజనాలు ఒకటే, అందరినీ కల్పించేటి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలే. అందుకనే ఏమని ఎప్పుడో చెప్పిండు, కులము కలిగిన వాడు బలము కలిగిన వాడు విద్య చేత విర్రవీగువాడు పసిడి కలిగిన వాడిని బానిస కొడుకురా అన్నాడు. ఆ పసిడి అందరూ కలిపెడుతుంది, బానిస కొడుకులు అవుతారు కదా వీళ్ళందరూ. అందుకని పగటిపూట తిట్టుకున్నా నిన్న తిట్టుకున్నా కూడా అది ఈ జన్మలో కాదా తిట్టుకుంది, గత జన్మలని కూడా చెప్తారు. ఈ జన్మలో మేము తిట్టుకోలేదని కూడా చెప్తారు. కలిసిపోతారు అందరూ, ఆర్థిక ప్రయోజనాలు అందరినీ కలిపేస్తాయి. అందుకని మెట్రోలో కూడా నిర్వాసితులేటోళ్ళు ఎవరు, అంత అవసరం ఏమున్నది? మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు పెంచుతలేరు, బస్సులు ఎందుకు పెంచుతలేరు? ఇది ఒక రూట్లోనే పోతుంది, ఒకటే కదా పోయేది. మరి తక్కిన ప్రాంతాలకు ఎట్లా బస్సులు ఉండాలి కదా. అన్ని ఊరు చీమలు ఇట్లా పాములలాగా పోవు కదండి మీకు, అన్ని మెట్రోలో పోవు కదా, ఒకటే పోతుంది, అంతే ఎక్కువ ఉండదు. మరి అన్ని చోట్ల తక్కిన చోట్ల ఎట్లా పోవాలి? మరి ఆటోలో పోవాలన్నా, కార్లో పోవాలన్నా, క్యాబ్లో పోవాలన్నా, ఓలాలు యూబర్లు ఇవన్నీ అమెరికన్ కంపెనీలు కదా. అవెందుకు మీరు బస్సులు ఎందుకు పెట్టరు? బస్సులు పెట్టడం ఇష్టమే ఉండదు. ఆర్టీసీ నాశనం చేస్తున్నారు, మనం చూస్తున్నాను. ఆర్టీసీ రోజు దిగజారిపోతుంది, నాశనం చేస్తున్నారు. అందుకని ప్రభుత్వమే ఇప్పుడు మేము అంటే ఏంది ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు రోడ్లు బాగాలేవు ఒకటి, సరైన రవాణా సౌకర్యం లేదు ఒకటి. ఇప్పుడు మీరు ఈ తార్నాక నుంచి అమీర్పేట రావడానికి గంటన్నర పొద్దుగాల పడుతుంది, ఇటు నుంచి అడుపోవడానికి అదో 1-2 గంటలు పడుతుంది. మరి ఆ రోడ్ని ఏం చేయాలి, ట్రాఫిక్ ఎట్లా నియంత్రించాలన్న ఫోకస్ లేదు, ఉండాలి కదా ఒకటి. అది అట్లాంటివి లేవు. ఇదేమో మనకు కనిపించేది. ఇక్కడ మేదీపట్నం దగ్గర మీరు చూడండి, మాసప్ ట్యాంక్ అది ఏరియా అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ షేక్పేట పోతే భయంకరంగా గంటలు అవుతుంది. అవును, ఒకటి దాని ఇదేమో కనిపించేది ఏంటంటే పెట్రోల్ డీజిల్ కాలుతుంటే దాని నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ అందరం పీలుస్తున్నాం. అవును, అవి రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎవరు పడుతున్నారు, ఫుట్పాత్ మీద అమ్మేటోళ్ళు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్. వాళ్ళు పీలుస్తూనే ఉండాలి, దిక్కు లేదు, పీలుస్తూనే ఉండాలి. వాళ్ళకి ఆ సంగతి తెలియదు. పిలిస్తే ఏమవుతుంది, రోగాలే. అంతే. 1,00,000 రూపాయలు ప్రతి కానిస్టేబుల్కు, ట్రాఫిక్ కానిస్టేబుల్కు మెడికల్ కాంపెన్సేషన్ కింద అలవెన్స్ ఇవ్వమని చెప్పాలి. అంత రోగాలు వస్తున్నాయి. అందుకని ఇది కాదు కావాల్సింది. పొల్యూషన్ ఎట్లా తగ్గిస్తారో చూడండి మీరు, అది చూస్తలేరు. ట్రాఫిక్ కింద భయంకరంగా ఉంది, రోడ్డు భయంకరంగానే ఉంది. మరి పూర్వం ఎద్దుల బండ్లు ఎంత హాయిగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఎద్దుల బండి మీద ట్రాఫిక్ ఇది కాదు, మెట్రో కాదు, మెట్రోలు కార్లు కాదు, మళ్ళీ ఎద్దుల బండి మీద, రిక్షా మీద, సైకిల్ మీద, కుర్ర బండ్ల మీద ప్రయాణం చేయాలి, కాలినడకన ప్రయాణం చేయాలి. ఈ యంత్రాన్ని తీసేయాలి, మెట్రో కూడా తీసేయాలి. పాత పద్ధతి మళ్ళీ వెనకకు పోతే ప్రకృతి బాగుంటుంది, మనిషి బాగుంటాడు, మన భవిష్యత్తు కూడా జీవం ఉంటుంది. సో ఇప్పుడు జనరల్గా వీళ్ళు అప్పు కోసం వెళ్ళారు. అప్పు కోసం వెళ్తే కిషన్ రెడ్డి ఆపితే మళ్ళీ సెట్ అయిందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా దిగొచ్చి మీరే ఎందుకు పార్ట్నర్, మేము కూడా పార్ట్నర్లుగా ఉంటామని ఆప్షన్ పెట్టడం ఏంది? అదే ఇద్దరి మధ్య రాజీ కుదురుంటుంది. ఎవరు రాజీ కుదుర్చుంటారు, నీకింత నాకింత అని వాటా తెలుసుకుంటారు. బేసిక్గా అయితే మాకేం సంబంధం, మీరు చేసుకోండి అని. ఇప్పుడు వాటాల కొట్లాటలు ఇట్లా వస్తుంటాయి, కానీ మేము కూడా అందులో ఉంటాం ఖచ్చితంగా, కేంద్ర వాటా కూడా ఉండాలి అందులో అని కోరుకోవడం అంటే సంథింగ్ ఏదో పర్సంటేజ్ల వాటానే. పర్సంటేజ్ మీకు ఎంత శాతం మాకెంత శాతం, అది కుదిరింది. అందుకని ముగ్గురు కలిసిపోయారు. ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళు కూడా ఇస్తారు. కేసీఆర్ కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. మేము స్టార్ట్ చేద్దామన్న మెట్రో ఫేజ్ 2 ఏమైంది? కేసీఆర్ అప్పుడు రాయదుర్గం దగ్గర ఓపెన్ చేసిండు కదా, అదెందుకు ఇంకా ఏమైంది అడుగుతారు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అందరు అన్ని పార్టీలకు వాటా ఉంటుంది. దీంట్లో మౌనంగా ఉన్నారంటే అర్థం వాటా ఉన్నట్టే, ప్రశ్నిస్తున్నట్టే కూడా అర్థం ఏంటంటే మా వాటా ఏదని అడిగినట్టు, ప్రశ్నించడమే వాటా అడిగినట్టు. వాళ్ళు మౌనంగా ఉంటారు. తర్వాత మౌనంగా వాటా అందినాక మౌనంగా ఉంటారు, మాట్లాడరు కదా. ఫ్యూచర్ సిటీ మీద కూడా వాళ్ళు మాట్లాడతలేరు, ఇక ఎవరు మాట్లాడరు. వాళ్ళ ధర్నాలు చేస్తున్నారు, జనము భూములని లాక్కుంటున్నారు కదా. ఇప్పుడు ఫ్యూచర్ పోవాలి, ఏ పార్టీ పోతలేదు, ఏది పోతలేదు. తర్వాత ఫార్మా సిటీ ఉంటుందని కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు. ఇప్పుడు ఉంటుందా లేదా మీరేందుకు చెప్పరు? ఇంకా ఇక్కడ కూడా ఉంటుందని చెప్తున్నారు ఫార్మా సిటీ. ఇంకా అక్కడ మీరు ఇల్లు కట్టిస్తే ఏముంటుంది, ఎవరు ఉంటారు పోయి? ఆ పొల్యూషన్ మీద మరి కెప్టెన్ గ్యాస్ పీల్చుకుంటూ కింద భూమిలో వచ్చిన ఫార్మా ఎఫ్లూయెన్స్ అంతా భూమి లోపల ఉంటే వాటిని తాక్కుంటూ ఎవరుంటారు అక్కడ? మొత్తం ఇదంతా
మభ్యపెట్టి మాయ చేసి రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి తప్ప ఎవరికి ప్రజలకైతే ఉపయోగపడదు. ఆ కంపెనీలను ఫార్మా కంపెనీలు, అమెరికన్ కంపెనీలు, యూరోపియన్ కంపెనీలు వాళ్ళ లాభం ఉంటుంది. అక్కడేం పెట్టినారు. యూరోప్లో కనుక ఫార్మా కంపెనీ పెడితే ఆ ప్రజలు వాళ్ళని చంపారిస్తారు. గవర్నమెంట్ మా ప్రైమ్ మినిస్టర్ కూడా చంపారిస్తారు. ఇప్పుడు మనం ట్రంప్ చూస్తున్నాం కదా, వాయించేస్తున్నారు ప్రజలు. అట్లా వాయించేస్తారు. అమెరికాలైనా యూరోప్లైనా. గ్రీన్ ఫార్మా ఏంది అసలు? గ్రీన్ ఫార్మా అంటే ఏంటంటే మేము మీరు మెడగొస్తాం కానీ రక్తం పడకుండా మెడగొస్తామని చెప్పినట్టు. రక్తం చుక్క రాలకుండా మెడలు కోసేస్తామంటే మనిషి అని చచ్చిపోయాడు కదా. ఫార్మానే అది విషయమే కదా. గ్రీన్ ఫార్మా ఎక్కడ ఉంటుంది? గ్రీన్ ఫార్మా అంటే దానికి రంగేస్తారా? ఫార్మాకు ఏమేస్తారు మీరు? పెయింట్ వేస్తారేమో, గ్రీన్ రంగు పెయింట్ వేస్తారేమో. ఇది పచ్చి మోసం, ఎవరు నమ్మడు దీన్ని. గ్రీన్ ఫార్మా అని కేటీఆర్ చెప్పారు. అది ఎక్కడ గ్రీన్ ఫార్మా? అది గ్రీన్ ఫార్మా లేదు. గ్రీన్ మొత్తం నాశనం చేయడానికి వాళ్ళే. మూసీది కూడా ఈ గాంధీ సరోవర్ దీనికి రక్షణ శాఖ వీళ్ళు కూడా భూములు ఇచ్చేసిండ్రు. దానికి కాంపెన్సేటరీ ఇంకెక్కడ భూములు ఇస్తారట పరిహారంగా. అది ఎట్లా ఇస్తారు? అక్కడ డిఫెన్స్ కదా, డిఫెన్స్ భూములు ఎవరు ఇవ్వడానికి లేదు. రక్షణ శాఖ హైదరాబాద్లో తన భూములను తాను కాపాడుకున్నప్పుడు దేశ సరిహద్దుల భూములు ఎట్లా కాపాడుతారు? ఇప్పుడు ఇక్కడేమో వీళ్ళు మూసి ఎందుకని వీళ్ళు గొడవ చేస్తారు, అక్కడ మాత్రం వాళ్ళు భూములు ఇచ్చే కార్యక్రమం వాళ్ళు అగ్రిమెంట్ ఒప్పందానికి వస్తున్నారు. అంటే అర్థమైంది ఏదో ముట్టిన అని అర్థం దానికి. అసలు మూసి సుందరీకరణ ఏంది? మూసిని శుద్ధి చేయి, అవును, పరిశుద్ధి చేయి, శుభ్రంగా చేయి. అసలు లేనే లేదు. మూసిలో ఎన్ని కాలుష్యం ఉన్నది, మామూలు కాలుష్యం కాదు. మీరు పురాణాపూల్ దగ్గరకు వచ్చినాక అక్కడ నుంచి మీకు మొదలవుతుంది. మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చేస్తుంది. పురాణాపూల్ పైనుంచి వస్తుంది కానీ పురాణాపూల్ నుంచి ఇంకెక్కువ అవుతుంది. మొత్తం డ్రైనేజ్, బిఓడి అంటారు, బయలాజికల్ యాక్సిడెంట్స్. అంటే మీ మోరీల నుంచి వచ్చేటి పాయకాన్లో నీళ్ళు, వంట నీళ్ళు, అవి పెద్ద ప్రమాదకరం కాదు. పశువుల పెంట, మనిషి పెంట, అది పెద్ద ప్రమాదకరం. అది దాటినాక వచ్చేది కెమికల్ అఫ్లుయెంట్స్ వస్తాయి. కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి కెమికల్ పొల్యూషన్ వస్తుంది. అది భయంకరం. అది దీనికంటే చాలా భయంకరం. అది ఇంకా ముందు పోయినాక ఫార్మా ఎఫ్లుయెంట్స్ వస్తుంది, ఫార్మా కంపెనీలు వస్తుంది. అది భయంకరమే. కూకట్పల్లి నుంచి కేమెయిన్ కెనాల్ అంటారు, హుస్సేన్ సాగర్ పడుతుంది, హుస్సేన్ సాగర్ వచ్చి కింద పడుతుంది, మొత్తం నాశనం అవుతుంది. ఇంకా అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే డాక్టర్ ఓఎస్ రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ ఉండేవాడు, ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి పరిశోధన చేసి చూపించాడు. ఎన్ఎఫ్సి నుంచి న్యూక్లియర్ రేడియో యాక్టివ్ మెటీరియల్ వచ్చి పడుతుంది. యురేనియం ఉంది కదా, దాన్ని శుద్ధి చేసి పెన్సిల్ చేసి బండిల్ చేసి జిర్కోలియం పెట్టెలు పెడతారు, జిర్కోలియం పెట్టెలు. అది కిందికి వస్తుంది. కిందికి వచ్చి నల్ల చెరువు, ఉప్పల్ చెరువు, పీర్జాదిగూడ చెరువులో పడుతున్నది. అది మళ్ళీ మూసిలో కలుస్తుంది, విజయాడ రాకపోతుంది. అది ప్రమాదకరమైంది. రేడియో యాక్టివ్ మెటీరియల్ చాలా అణుధార్మికత. అది ప్రమాదకరమైంది. యురేనియం అవశేషాలు నేను కూడా చెప్పాను. ఇన్ని ఉంటే మూసిలో వీటిని శుభ్రం చేయకుండా, శుద్ధి చేయకుండా సుందరీకరణ ఏంది? కుష్ఠరోగికి చక్కటి గుడ్డలేసినట్టు, చక్కటి గుడ్డలేసి నగలేసి బంధంగా తీర్చిదిద్దినట్టు ఉంటుంది తప్ప కుష్ఠరోగి చర్మం బాగా. 3 అంశాల చుట్టే తెలుస్తుంది రాష్ట్రం. ఒకటి మెట్రో, ఒకటి ఫ్యూచర్ సిటీ, మూడోది మూసి. ఈ 3 అయిపోతే రాష్ట్రం అంతా సుందరీకరణ అంతే. తక్కేదంతా బందరీకరణ. అది సుందరం, ఇది బందర్ అంతే. ఇక 3 చేస్తే సరిపోతుంది లైన్లో ఉన్నారు అంతే. మిగతా అక్కర్లేదు, అవసరం లేదు. వాళ్ళు బడెక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు వచ్చే కావాలి. బడెక్కర్లే, గుడెక్కర్లే. అసలు వైద్యము, వైద్యం అయితే మొత్తం నాశనం చేశారు. పేదోడు చచ్చిపోతున్నాడు, పేద విద్యార్థులు చచ్చిపోతున్నారు, పేద తిండి కూడా లేదు. ఆసుపత్రి పోతే ఏ ఆసుపత్రి కన్నా బొండి మీరు. అసలు ఉస్మానియా బొండి, గాంధీ బొండి, ఇప్పుడు టిమ్స్ కడతారు. ఏముంటుంది అది? నిమ్స్ పోయినా కూడా ఏమి లేదు, వైద్యం లేదు, విద్య లేదు. ఆఖరికి ఎయిమ్స్ పోతే కూడా ఏమి లేదు, బస్ స్టాప్ కూడా లేదు. అక్కడ ఏముంటుంది? ఫ్యాకల్టీ లేదు, వైద్యం లేదు, విద్య లేదు. 4% బడ్జెట్, సిటీ స్కాన్ లేవు, ఎంఆర్ఐ లేవు, ఏమి లేవు. అక్కడ పరీక్షలు కూడా లేవు. అక్కడ ఎయిమ్స్లో. ఇక్కడ కూడా అంతే అవుతుంది. ఏం లేదు. ఇక్కడ పోతే మంచాలు ఉండవు, వెంటిలేటర్లు ఉండవు, ఆక్సిజన్ ఉండదు, స్టాఫ్ ఉండదు, పనిచేసేటోళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. జీతాలు ఏమో హాస్పిటల్లో పనిచేసేటోళ్ళకు 22 ఏళ్ళ నుంచి, అంటే గత ప్రభుత్వాల నుంచి 11,000 కాంట్రాక్ట్ వర్కర్స్. 11,000 గత 6 నెలలుగా 11,000 కంటే పెంచలేదు వాళ్ళు. రేపు మాకు రెగ్యులరైజ్ చేద్దామని హాస్టల్ 6-7 నెలల నుంచి జీతాలు కూడా లేవు వాళ్ళకు. అది ఎట్లా పోతారు వాళ్ళు? చచ్చిపోతారు కదా వాళ్ళంతా. కరోనా టైంలో వాళ్ళు 18 మంది చచ్చిపోయారు కరోనా సోకి పనిచేస్తూ. అయినా సరే వాళ్ళని కూడా పట్టించుకోలేదు. ఎవరిని పట్టించుకుంటారు? వైద్యం, విద్య అనేది లాస్ట్ బెర్త్. అది డబ్బులు వచ్చాయి, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ముందుంటాయి అంతే. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాషం యాదగిరి సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రభుత్వాల ప్రయారిటీస్, ప్రాధాన్యతలు మారాల్సిన అవసరం ఉంది. విద్యా, వైద్యం, ఉపాధి, ఈ అంశాలు ప్రాధాన్యత అంశాలు అయితే అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. ముఖ్యమంత్రి లెక్క ఫ్యూచర్ సిటీ, లేకపోతే మెట్రో, లేకపోతే మూసీ సుందరీకరణ, వీటి మీద పడితే రాష్ట్రం పరిస్థితి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో ప్రజలు కూడా వాటి మీద పోరాటం చేయాల్సిన, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.